వాటిని నమ్మి తల మీద దువ్వుతూ నిమురుతూ ఎంత బాగా చూసుకుంటున్నామో అని చెప్పని అంటుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నావు ప్రభా? దేని గురించి ఇంతలా నువ్వు ఇదవుతున్నావు? ఎవరేం చేశారు ఇప్పుడు అని చెప్పని అంటాడు సత్యం. ఎవరు ఏం చేశారా? ఏం చెప్తాను, నా కర్మ, అంతకుమించి నేనేమీ అనలేను అంటుంది. అసలు కర్మ ఏంటి, ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి సత్యం అనేసరికి చెప్తానండి, చెప్తాను, గట్టిగానే మోసపోయాను కదా, చెప్పాలి కదా అంటూ మనోజ్కి ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా చెప్పు అంటాడు మనోజ్. ఏంట్రా ఎక్కడున్నావు అంటుంది. అదే కేపీ పాలెం అన్నారు కదా, అక్కడికి వచ్చాం, బయలుదేరుతున్నాం, ఇక్కడ రోహిణి లేదు అనగానే అక్కడెందుకు ఉంటుందిలే అమ్మాయి గారు అంటుంది. ఏమైందమ్మా, ఎందుకు రోహిణిని అలా మాట్లాడుతున్నావు అంటే, నీకు తలాతోక తెలియకుండా పనులు చేయటం మాత్రమే తెలుసు అనుకున్నాను. నువ్వు మోసం చేయటంతో పాటు నీ పెళ్ళాం నిన్ను మోసం చేస్తున్న విషయం కూడా ఎవరికి చెప్పలేదు, పైపెచ్చి నువ్వు తెలుసుకోను లేదు అంటుంది. నా పెళ్ళాం నన్ను మోసం చేయడం ఏంటి, రోహిణి నన్ను ఎప్పుడు మోసం చేయదమ్మా అనగానే, అవునా, మీ మామగారితో ఎన్నిసార్లు మాట్లాడావురా అని చెప్పని అడుగుతుంది. అది ఎంతవరకు మాట్లాడలేదు అంటే, కానీ మీ అత్తగారితో నువ్వు మాట్లాడావు, మీ అత్తగారిని నువ్వు చూసావు తెలుసా అంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? మా అత్తగారిని చూడడం ఏంటి, మా అత్తగారు చనిపోయారు కదా అంటాడు మనోజ్. అయితే వెంటనే సత్యం, ఏం మాట్లాడుతున్నావే, వాళ్ళమ్మ చనిపోయింది కదా అంటే, అని మీరు నేను అనుకునేలాగా మనందరం నమ్మేలాగా చేసింది ఆ మేడం గారు, నిజంగా నవరసాలు పండించేసింది అంటుంది. ఏంటి నువ్వు అనేది, సరిగ్గా చెప్పు అంటే, అమ్మా ఏం మాట్లాడుతున్నావో అర్థమయ్యేటట్టు చెప్పంటే, అందరికీ ఒకేసారి చెప్తాను, నువ్వు అక్కడ స్పీకర్ ఆన్ చేయి, నేను ఇక్కడ స్పీకర్ ఆన్ చేస్తా. ఎలాగూ ఇక బాలుగాడికి అడ్డంగా దొరికాం, వాడు మనల్ని గేదె గడ్డిని మేసినట్టుగా నెమరు వేసి మేస్తాడు, అయిపోయాం అని చెప్పని అంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా, స్పీకర్ ఆన్ చేస్తున్నాను ఉండు అంటే, చెప్తున్నాను విను, నేను ఇక్కడ పార్లర్కి వెళ్ళాను, ఆ పార్లర్ ఎవరిదిరా అంటే, ఇంకెవరిది, నీ పేరుతో ఉంది, ప్రభావతి పార్లర్, చెప్పు మాతాశ్రీ ఏం జరిగింది అని చెప్పని అంటాడు. ఉన్నావా పక్కనే, విను, ఎలాగూ వచ్చిన తర్వాత నీకు తెలిసేది, అదేదో ఇప్పుడే అందరికీ చెప్పేస్తే సరిపోతుంది. ఒరే రవి, శృతి అందరూ ఉన్నారా, వినండి అంటూ ప్రభావతి చెప్పడం మొదలు పెడుతుంది. పార్లర్ పేరు ఎప్పుడో మారిపోయిందని, క్వీన్స్ వాళ్ళకి రోహిణి అమ్మేసిందని, రోహిణికి తల్లి ఇంకా ఒక చిన్నపిల్లాడు ఉన్నారని, ఆ చిన్నపిల్లాడు ఎవరో కాదు రోహిణి కొడుకని, ఇక తనకి తండ్రి అంటూ ఎవరూ లేరని, మలేషియా అనేది ఒక పెద్ద కథని మొత్తం అంతా చెప్తుంది ప్రభావతి. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది అని చెప్పనంటే, మనోజ్ గాడు ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పి 3 నెలల నుంచి నేను ఎలా దాచిపెట్టానో, అలాగే ఈ రోహిణి గారు తనకి ముందు పెళ్ళైందనే విషయాన్ని దాచిపెట్టి, తనకు కొడుకున్నాడు అనే విషయాన్ని కూడా దాచిపెట్టి, చాలా జాగ్రత్తగా పద్ధతిగా మనల్ని మోసం చేస్తుంది అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పని అంటే, నిజంరా, జరిగిన నిజం, నీకు తెలియని నిజం, నేను తెలుసుకున్న నిజం అని చెప్పని అంటుంది. దాంతో ఇక మనోజ్, రోహిణి వచ్చిందా అని చెప్పని అంటాడు. మేడం ఇంకా రాలేదు, ఈలోపు మీరు బయలుదేరి వచ్చేయండి, మీరు అక్కడికే వెళ్ళారు కదా, వాళ్ళ అమ్మని ఈవిడ గారి కొడుకుని కూడా తీసుకురండి అంటుంది ప్రభావతి. ఇక వాళ్ళిద్దరినీ తీసుకొని వీళ్ళు రిటర్న్ బయలుదేరుతారు. సుగుణమ్మ కంగారు పడుతూ ఉంటుంది. ఇందులో నీ తప్పేమీ లేదు కదమ్మా, నువ్వెందుకు కంగారు పడుతున్నావు, చేసిన తప్పంతా రోహిణి చేసింది, రోహిణియే అనుభవించుకుంటుంది, నువ్వేమి కంగారు పడకమ్మా అని చెప్పేసేసి అంటుంది. ఇక మీనా అయితే, అవునండి, మీరెందుకు కంగారు పడతారు, మీరేమన్నా తప్పు చేశారా, లేకపోతే మీ అమ్మాయికి ఇలా చేయమని చెప్పారా, మీరేమీ కంగారు పడక్కర్లేదు అని చెప్పి మనోజ్ కూడా అంటారు. ఒరే, ఫస్ట్ టైం రా నువ్వు పాజిటివ్గా మాట్లాడటం, ఎదుటి వాళ్ళ మనసును అర్థం చేసుకోవడం, బాధల్లో ఉన్నారు అని చెప్పి తెలుసుకుని వాళ్ళకి ఆ టైంకి అనుగుణంగా మాట్లాడటం నీ జీవితానికి ఇదే మొదటిసారి అనుకుంటా అంటే, చాలే పద అని చెప్పని అంటాడు మనోజ్. మొత్తానికి ఇక అనుకున్నదొక్కటి అయ్యిందొకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అంటూ పాట పాడుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఒరేయ్, నువ్వు ఇదంతా నన్ను ఇంకా బెర్రెక్కించడానికి చేస్తున్నావు నాకు అర్థమవుతోంది, నోరు మూసుకుని పద అంటాడు మనోజ్. అలా మొత్తానికి అందరూ కలిసి ఇంటి దగ్గరకు వచ్చేస్తారు. అంతా ఇంట్లో ఉండగా కరెక్ట్గా అదే టైంకి రోహిణి వస్తుంది. ఒక్కసారిగా అందరూ కూడా రోహిణిని చూసి, వావ్, కంగ్రాట్స్, కమిన్ అంటూ ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అందరూను సుగుణమ్మని ఇంకా చింటూని చూసి మరీ భయపడుతుంది. ఇక రోహిణి కంగారు పడుతూ ఉంటే, రామ్మ రా, మలేషియా మహారాణి గారు రండి లోపలికి అంటుంది ప్రభావతి. ఇంకేముంది, నిజం తెలిసిపోయింది, బయటపడిపోయింది మొత్తం అని చెప్పి కంగారు పడుతూ ఉంటే, ఇక సుగుణమ్మ రా కళ్యాణి అంటుంది.
ఎస్, ఇదొకటి మర్చిపోయాను రోయ్. ఆవిడ గారు అసలు పేరు కళ్యాణి, పేరు రోహిణి అని మార్చుకుని ఇక్కడికి వచ్చి మన మనోజ్ గారిని వల్లో వేసుకుని చక్కగా పెళ్లి చేసుకుంది. ఒరే మనోజు, కనీసం అసలు వాళ్ళ ఊరేంటి, వాళ్ళ ఇల్లేంటి, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లేంటి ఏవీ తెలియకుండా మన ఇద్దరం వెర్రోళ్ళలా మారి ఒక పెళ్లి కార్డుని పత్రికని వేయించి ఎదురు పెట్టుబడి పెట్టి మరీ పెళ్లి చేశాను కదరా. నీ పెళ్లి చేయడానికి ఆడపిల్ల కోసం చేసినంత అప్పు చేశాను కదరా. అవునమ్మా మహాతల్లి, నీకు ఇచ్చిన నగలెక్కడా అంటుంది ప్రభావతి. అవి అవి తాకట్టు పెట్టాను ఆంటీ అని చెప్పని అంటుంది. చిన్నోర్మై, ఆంటీ అంట ఆంటీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆంటీ కాదు, అమ్మగారు అంటానికి కూడా నీకు అర్హత లేదు. నువ్వెక్కడా, నీ బ్రతుకెక్కడా? వచ్చి ఎన్నో డిగ్రీలు చదువుకున్న నా కొడుకు పాలిట పడ్డదే కాకుండా పైపెచ్చి ఇప్పుడు ఆంటీ తాకట్టు పెట్టాను ఆంటీ అని చెప్తున్నావా అంటుంది. అవును, తాకట్టు పెట్టాను కాబట్టి పెట్టాను అన్నాను, తప్పే ఉంది. ఏ మీ అబ్బాయి మాత్రం ఏమైనా నన్ను మోసం చేయకుండా నిజాయితీగా పెళ్లి చేసుకున్నాడా? మీనాని పెళ్లి చేసుకోవాల్సిన తను పెళ్లిపీటల నుంచి లేచిపోయి వెళ్ళిపోయాడు. వేరే ఎవరినో పెళ్లి చేసుకోవాలనుకుని డబ్బు తీసుకెళ్లి దానికి దారాదత్తం చేశాడు. అది తప్పు కాదు, కానీ నేను నా జీవితాన్ని నిలబెట్టుకోవడానికి అబద్ధమాడి పెళ్లి చేసుకోవడం తప్ప? 1000 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమన్నారు, అలాగే నేను 4 అబద్ధాలు ఆడి ఈ పెళ్లి చేసుకున్నాను అంతే అంటుంది రోహిణి. బాగుందమ్మా, బాగుంది, చాలా బాగుంది. ముందు నువ్వు బయటకు నడు అంటుంది ప్రభావతి. ఏంటంటీ అంటే ఏమీ మాట్లాడొద్దు, దయచేసి వెళ్ళిపోమనగానే వెళ్ళిపో, ఇక నాకు కోపం రప్పించుకో అని చెప్పని అంటూ ఉంటే మనోజ్ అయితే షాక్ అవుతాడు. అమ్మ రోహిణి వెళ్ళిపోతే అనగానే, ఏరా కాపురం చేస్తావా, పిల్లల్ని కంటావా? ఇప్పుడు అది ఆల్రెడీ పెళ్లి చేసుకుని ఒక బిడ్డని కని వచ్చేసింది, ఇప్పుడు నీకు కూడా కన్న తర్వాత అంటే, అమ్మా నోరు జారకండమ్మా, దాని భర్త చనిపోయాడు, దానివల్లే చిన్న వయసులో దానికి నా బలవంతం మీద పెళ్లి చేసి వాడు చనిపోవటంతో ఈ బిడ్డని పెట్టుకుని బ్రతకలేక ఇబ్బంది పడుతూ నేను పట్నంలో సంపాదించి మీకు పంపిస్తానని చెప్పి ఇక్కడికి వచ్చింది. అనుకోకుండా మనోజ్ పరిచయం అయ్యాడు. మనోజ్కి రోహిణి నచ్చటంతో అప్పుడు రోహిణి తన మనసులో ఆశల్ని పెంచుకుంది, అంతే తప్ప తను మోసం చేయాలని మీ అబ్బాయిని వల్లో వేసుకుని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. కాకపోతే మీరు చాలా ఆశిస్తున్నారని, చాలా గొప్ప సంబంధాలు తీసుకొచ్చి మనోజ్కి చేయాలనుకుంటున్నారని తెలుసుకుని తప్పని పరిస్థితుల్లో అలాంటి అబద్ధాలు చెప్పింది, అంతే తప్ప నా కూతురు మోసగత్త కాదమ్మా అని చెప్పని అంటూ సుగుణమ్మ మాట్లాడేసరికి నాకు అనవసరం, బయటకు నడు రోహిణి అని చెప్పి బయటకు గెంటుతుంటే, ఆగుతావా ప్రభా అని సత్యం అప్పుడు మాట్లాడతాడు. జరిగిపోయింది జరిగిపోయింది, ఉన్న విషయాలన్నీ బయటకు వచ్చాయి కదా, ఇంకేమైనా ఉన్నాయా అని అంటే, లేవు బాబు ఇదే అని చెప్పి సుగుణమ్మ అంటుంది. మరి ఇంకేంటి, దీని గురించి ఇంకా చర్చ ఏంటి, అయిపోయింది ఏదో అయిపోయింది కదా, ఇక రోహిణి కూడా ఇంటికి వచ్చేసింది కదా అంటే, వీళ్ళు మాత్రం నా కళ్ళ ముందు ఉండటానికి వీలు లేదండి, నా కొడుకు మాత్రమే ఉండాలి అని చెప్పని అంటుంది. వాడు మాత్రమే ఎందుకు, ఎవరిని ఉద్ధరించడానికి? వాడేమన్నా కష్టపడి సంపాదిస్తున్నాడా? లేదు కదా, మరి ఇంకెందుకు? వెళ్ళని ఇద్దరిని బయటకు వెళ్ళి బ్రతకటం నేర్చుకొని కోడల్ని మాత్రం బయటకు గెంటి కొడుకుని ఇంట్లో పెట్టుకుంటావా, వాడేదో శుద్ధం అన్నట్టు అని చెప్పి సత్యం అనేసరికి ఇక ప్రభావతి అలా చూస్తూ ఉండిపోతుంది. మరి ఇప్పుడు రోహిణి విషయం బయటకు వచ్చిన తర్వాత మీనాబాలు ఏం మాట్లాడతారు, శృతి రవి ఏం మాట్లాడతారు, ఇంట్లో ఇంకెన్ని రచ్చలు జరగబోతున్నాయో రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.